ఎవ్రీడే మార్నింగ్ లేవగానే బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం తింటున్నారన్న దానికి మీకు క్లారిటీ ఉంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మీరు మార్నింగ్ లేవగానే షుగర్ ఫుడ్ తిన్నారనుకోండి. ఒక హై షుగర్ ఫుడ్ ఎగ్జాంపుల్‌కి స్వీట్స్ గానీ, పేస్ట్రీస్ గానీ, లేదా కేక్స్ గానీ ఇలాంటివి తిన్నప్పుడు ఆ షుగర్ మీ బ్లడ్‌లోకి చాలా ఫాస్ట్‌గా ఎంటర్ అవుతదనమాట. ఒకేసారి ఎనర్జీ స్పైక్ అవుద్ది మీకు. లైక్ ఇన్‌స్టెంట్‌గా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తది. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ ఎనర్జీ మీకు ఎంత స్పీడ్‌గా అయితే వచ్చిందో అంతే స్పీడ్‌గా డ్రాప్ అయిపోద్దనమాట. అప్పుడు మీకెలా ఉంటదంటే టైర్డ్ అయిపోతారు. ఈవెన్ నిద్రొస్తున్నట్టు అనిపిస్తది. లేజినెస్ పెరిగిపోతది. మీరు ఒకవేళ వర్క్ చేస్తున్నా వర్క్ చేయాలనిపియదనమాట. సో, దీన్నే మనం ఎనర్జీ క్రాష్ అవ్వడం అంటాం. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మార్నింగ్ స్వీట్స్ కాకుండా సంథింగ్ బ్యాలెన్స్‌డ్‌గా తిన్నారనుకోండి. లైక్ కార్బ్స్‌తో పాటు ఫైబర్ యాడ్ చేసుకొని అందులో ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేసుకొని అండ్ సమ్ హెల్తీ ఫ్యాట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మీరు మీ బాడీ ఆ ఫుడ్‌ని స్లోగా డైజెస్ట్ చేస్తది. అండ్ షుగర్ కూడా చాలా స్లోగా ఎంటర్ అవుతది ఈ బ్లడ్ స్ట్రీమ్‌లోకి. ఒకేసారి ఎనర్జీ వచ్చి ఒకేసారి డ్రాప్ అవ్వకుండా స్లోగా ఎనర్జీ వస్తది. స్లోగా సస్టైన్డ్‌గా వస్తదనమాట. ఎక్కువ సేపు ఉంటది మీకు ఆ ఎనర్జీ. చిన్నదైనా సరే అది చాలా బిగ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తది మీ రొటీన్‌లో. మీరు ఎక్కువ సేపు ఫుల్‌గా ఫీల్ అవుతారు. లేజినెస్ తగ్గిపోద్ది. మీ ఫోకస్ ఇంప్రూవ్ అవుతది. క్రేవింగ్స్ తగ్గిపోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ బద్ధకం అనేది ఉండదనమాట. మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఇట్లాంటి షుగర్ ఐటెమ్స్ తినకుండా వెళ్తే అగైన్ 11 అయ్యేసరికి మనకి నిద్ర రావడం, బద్ధకం అనిపియడం, లైక్ వర్క్ చేయాలనిపియదు. లేజినెస్ వచ్చేస్తది. సో, ఇట్లాంటి ఫీల్ అవ్వకుండా సస్టైన్ ఎనర్జీ అనేది లాంగర్ వరకు ఉంటదనమాట. ఇప్పుడు ఫ్యాట్ లాస్‌లో క్యాలరీస్ ఇంపార్టెంటే. క్యాలరీస్ ట్రాక్ చేసుకోవాలి. క్యాలరీ డెఫిసిట్‌లో ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు తినే మీల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత స్ట్రక్చర్డ్‌గా ప్లాన్ చేసుకున్నారు. ఆ మీల్స్ అనేవి ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం తింటున్నారు, లంచ్ ఏం తింటున్నారు, డిన్నర్ ఏం తింటున్నారు. ఇవన్నీ స్ట్రక్చర్డ్‌గా ఉండాలి. సో, అవి కూడా చాలా బిగ్ రోల్ ప్లే చేస్తాయి మన ఫ్యాట్ లాస్ జర్నీలో.